వేశ్యలు అంటే స్టార్ డైరెక్టర్‌కి ఎందుకంత ఆసక్తి? సంజయ్ లీలా బన్సాలి తన చిత్రాలలో వేశ్యలు లేదా సెక్స్ వర్కర్ల పాత్రను పదే పదే చూపిస్తుంటారు. 'సావరియా'లో రాణి ముఖర్జీ, 'దేవదాస్‌లో మాధురి దీక్షిత్, 'గంగూబాయి కథేవాడు'లో అలియా భట్. ఇప్పుడు 'హీరామండి'లో వేశ్య పాత్రలను ఇదే తరహాలో చూపించారు. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సంజయ్ లీలా చిత్రాల్లో ఈ ప్రత్యేకమైన విలక్షణమైన పాత్రలను ఎంపిక చేయడంపై తనలోని గాఢమైన ఆసక్తి గురించి వెల్లడించారు. వేశ్యలు చాలా మిస్టరీ ఉన్న మహిళలు అని నేను భావిస్తున్నాను. వేశ్య లేదా తఫైఫ్లు భిన్నంగా ఉంటారు, కానీ వారు ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన శక్తిని వెదజల్లుతారు. ఇది చూడటానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ స్త్రీలు చాలా ఆసక్తికరంగా ఉన్నారని నేను కనుగొన్నాను. వాళ్ళు పాడతారు, వాళ్ళు నృత్యం చేస్తారు, వాళ్ళు తమను తాము వ్యక్తీకరించే విధానం, సంగీతం, నృత్యంలో వారి ఆనందం, వారి శోకం, వారు జీవించే కళ, వాస్తుశిల్పం ప్రాముఖ్యత, బట్టల వాడకం, వారు ధరించే ఆభరణాలు అన్నీ ఆకర్షిస్తాయి. వారు అన్నిటినీ బాగా అర్థం చేసుకుంటారు. వారిలో కళాత్మక అభిరుచులు నాకు నచ్చుతాయి అని సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. బన్సాలి మొఘలే ఆజంలో మధుబాల నుండి, అదాలత్లో నర్గిస్ దత్ నుండి తాను స్ఫూర్తి పొందుతానని కూడా తెలిపారు. రత్విక్ ఘటక్, మేఘే దాకా తార గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడమే గాక విశాంత రామ్ రచనల ద్వారా ప్రభావితమైనట్లుగా పేర్కొన్నారు. సినిమా కోసం నేను చాలా సమస్యాత్మకమైన దాన్ని సృష్టించాలి. చిన్నతనంలో నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు రేషన్ లైన్లో ఉన్న నలుగురు మధ్యతరగతి మహిళలను చూశారు. వారు ఆసక్తికరంగా కనిపించలేదు అని కూడా అన్నారు. 1940వ దశకలో స్వాతంత్రానికి పూర్వం నాటి నేపథ్యంలో హీరామండి రూపొందింది. ఇది వేశ్యల నవాబ్ల లైన్స్ ద్వారా ప్రముఖ రెడ్ లైన్ డిస్ట్రిక్ట్ ఏరియా సాంస్కృతిక వాస్తవికతను తెరపైకి చూపారు. ఈ సిరీస్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదారి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తదితరులు నటించారు. బన్సాలి ఒక ఖచ్చితమైన స్క్రీన్ ప్లేను అనుసరించారు. ప్రతి పాత్ర చాలా ధైర్యం, సానుభూతి, సున్నితత్వం అనే కోణాల్లో రచించినవి. ప్రతి స్త్రీ పాత్రను తనదైన శైలిలో ఆవిష్కరించారు. హీరామండి చాలా విమర్శలను ఎదుర్కొన్నారు, కానీ చివరికి ప్రజలను అలరిస్తోంది.